ఏంటి మీ నాన్నగారు ఆర్వి రమణమూర్తి గారు సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా చేశారు. అంటే ఆ కళారంగంలో కళా పిపాస, ఆయనలో ఉన్న కళా పిపాస అసలు మీరు చూసి ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, అదేంటి? ఆయన కళలన్నా కళాకారులన్నా పాట అన్నా చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే నాన్న ఒక పక్క రాజకీయాల వైపు, ఒక పక్క కల్చరల్, ఒక పక్క సినిమాకి సంబంధించి 3 ట్రావెల్ చేస్తూ వచ్చేవారు. మెయిన్గా ఆయనకి ఏంటంటే కళాకారులను ఎంకరేజ్ చేయాలని ఉండింది. సో 58 ఈ డిసెంబర్ 31కి 58 ఇయర్స్ అవుతుంది నాన్నగారు కళావేదిక కళావేదిక సంస్థను స్థాపించి. సో ఆ సంస్థ ద్వారా మదర్ తెరీసా గారు, ఇందిరాగాంధీ గారు, లతా మంగేష్కర్ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు, నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అందరూ ఈ వేదికకి రావడం జరిగింది. కళావేదికకి అలంకరించిన వాళ్ళు అందరూ వచ్చి సో ఇదొక నాన్నగారికి అదే ప్రతి ఒక్క కళాకారులని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలోని టాలెంట్ బయటికి తీయాలి అన్న దాని మీద ఈ కళావేదిక బయట. అసలు మీ నాన్నగారు సొంతూరు ఎవరు? నాన్నగారు పుట్టింది రాజమండ్రి, పెరిగిందంతా వైజాగ్. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 1950s వచ్చారు. 50sలో అంటే ఏ లక్ష్యంతో వచ్చారు ఇక్కడికి? 1949 అలా ఆ పీరియడ్లో మా తాతగారు ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఇక్కడ ఉస్మానియాలో పోయారు. లివర్ సిరోసిస్ వచ్చింది ఆయనకి. సో నాన్నగారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళారు. బాంబేకి ఎందుకు? నాన్నగారు ఫ్రెండ్స్, వైజాగ్ ఫ్రెండ్స్ బాంబేలో షౌలా ఆర్ శబ్నం అని హిందీ సినిమా తీస్తున్నారు, అది ఆగిపోయింది, నువ్వు రా అని. అక్కడ షౌలా ఆర్ శబ్నం అని ధర్మేందర్ గారి ఫస్ట్ పిక్చర్, ఓకే, దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నిర్మాణ పార్ట్నర్షిప్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నేను చేయలేకపోతున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేయమన్నారు. తర్వాత అంతా. ఎవరైనా పేరేంటి? రమేష్ సైగల్. ఆయన ఫ్రెండ్, ఆయనకి నాన్నకి ఫ్రెండ్. ఎట్లా ఫ్రెండ్షిప్? నాన్న పూర్ణ థియేటర్స్, పూర్ణ పిక్చర్స్ లో నాన్నగారు డిస్ట్రిబ్యూషన్, అప్పుడు ఆ టైంలో వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉండేది. తర్వాత నాన్నగారు బాంబేకి వెళ్ళారు. అలా బాంబేలో అప్పుడు వీళ్ళందరూ పరిచయం, లతా మంగేష్కర్ గారు, తర్వాత కిషోర్ కుమార్ గారు, హిందీ వాళ్ళందరూ అలా పరిచయం ఆ సినిమా ద్వారా. తర్వాత బెంగళూరుకి వచ్చారు. బెంగళూరులో కాంగ్రెస్ సంబంధించిన పబ్లిసిటీ అవన్నీ చేసేవారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తోటరామస్వామి గారి ద్వారా అప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. అలా నాన్నగారు ఇందిరాగాంధీ గారితో అలా ట్రావెల్ చేసి అలా కాంగ్రెస్లో పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా 3 years చేశారు. మొత్తం కాంగ్రెస్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా. సో అలా 3, ఒకటి కల్చర్, ఒకటి సినిమా, రాజకీయం, 3 ప్రయాణాలు అయింది. 3 పడవల ప్రయాణం అంటారు కదా. మరి కళావేదిక అనేది ఎప్పుడు స్థాపించారు? ఏ సంవత్సరం అది? 1956. అది హైదరాబాద్ వచ్చాక, బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చేశారు. ఇందిరాగాంధీ గారి టైంలో ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారు, నువ్వు కళాకారులని ఎంకరేజ్ చేయాలి అని. అప్పుడు మదర్ తెరీసా గారు కూడా వచ్చారు ఈ దీనికి.